రాధా మొన్న పిల్లాని దగ్గరికి ముక్కులకైతే కూర్చున్నామంట. మొన్న ఆ పిల్లాని దగ్గరికి అదని కొట్టినామంట. ఊరందరూ ఇంటి మీద కచ్చి లొల్లి వేసిరు. నువ్వు సుండుతనం మరవవా? నేనేమన్నా తోటి కయ్యం పెట్టించుకోవాలి, అల్లే కయ్యం పెట్టించుకురు నాతో. నేను పోను మా అమ్మమ్మ ఇంటికి, నీ ఇక్కడనే ఉంటాను. అమ్మ నువ్వు జోకర్ అంటే నాకు మస్తు నా వచ్చింది. ఇప్పుడు నిజంగానే జోకర్ అవుతావు. అమ్మమ్మ నువ్వు నిజంగానే జోకర్ తీరున్నావు. జోకర్ తీరా ఉన్నావా అమ్మమ్మ? బ్రిలియంట్ ఐడియాలో వచ్చిందిరా నీకు. రాధా నా ముఖం ఏంటో చేస్తావా? నేను నీ ముఖం కూడా చేస్తాను. మాట్లాడబాకురా. నువ్వు పౌడర్ తీసుకొని నా ముఖానికి వస్తావంటే నేను అవుతానండి, పోతా. నాకు అంత ఊసి పోతావా? నువ్వు అంత ఊసి పోతావా? ఎట్లా నాటినే రాదు నీకు. ఇప్పుడు మంచిగా ఉన్నావు రాదా, నాకన్నా అందంగా ఉండవు, మస్తుండవు. అమ్మమ్మ నేను నీకన్నా గంట అందంగా ఉన్నా, దిష్టి చుక్క పెట్టు. సరే సరే పెడత పట్టు, చాలా అందంగా ఉన్నావు. పెడత పట్టే. పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం పిల్లదయ్యం తల్లిదయ్యం. వెంటికలు లేపేసి మేము దొరకబట్టి నాకు కళ్ళు చూసాలో బంధించుకొని నేనే తాగుతా. మీరిద్దరు దయ్యాలేనా? ఉన్నది ఉన్నట్టు కరెక్ట్గా చెప్పుర్రి. అన్న మేమేం దయానం కాదు, మనుషులమే. మా అమ్మమ్మనే నాకు పౌడర్ పూసింది, నేను పూసిన. నేను దయ్యాలే అని మనుషులు అంటారా? అబ్బా సీసపడి గుర్తిద్దరిని మర్యాదకో దయ్యాలని ఒప్పుకోరే. అదే మనం తాగుతానికి దేహాలెక్కగా మారుతున్నాం. పౌడర్ అంతా చూసుకో మొత్తం. అవునమ్మమ్మ నిజమే, క్లీన్ చేసుకుందాం పట్టు ముఖాన్ని. అన్న ఇంతకుముందు మమ్మల్ని చూసి భయపడుతుంది కదా, ఇప్పుడు మనుషులకు కనబడుతున్నాం. మంచివారు మీరు నన్ను మోసం చేసేది గవన్నీ నడవాయి. నా పెళ్ళామే నన్ను మోసం చేయదు. మీరు పక్కా దయ్యాలే, అందుకే గిట్లా కలర్లు చేంజ్ అయ్యారు. మేము దయ్యాలమే. తొండి నేను గట్లా నమ్మ. మీరు దయ్యాలంటే ముంగడికి వచ్చి అనాలి, అప్పుడు నమ్ముతా. అమ్మమ్మ ఇది ఏం నమ్మేటట్టు లేడు, మనం నిజానే బాగుందా. 1 2 3 అన్న గడ్డి తెచ్చి ఎత్తుండు. ఆ గడ్డి కుప్పల మళ్ళీ తీసుకుపోయి వారితో మంచి ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మస్తు అనిపిస్తుంది నాకు. అయితే బాగా పట్టుకోపోతే ఇక మరి దిల్లు ఆట ఆడుకుంటా. ఈడున్న గడ్డేది, ఈ గడ్డి ఎత్తా ఎవరు తీసుకుపోతారో అప్పుడు ఆలోచించుకొని అలా పని చెప్తాయి. ఈసారి గడ్డి పట్టుకపోతే ఈసారి లేకపోతే ఇక అప్పుడు చెప్తాను సంగతిగా. అమ్మ గడ్డి మొత్తం ఏది అమ్మ, ఇవాళ మా అన్న పని అయింది. ఇక మా అన్నను నేను తెలుసుకోవాలి. ఇక ఇవాళ చూసుకుంటాం. చెర్రన్నకున్న విష్ణాన్నకి మంచిగా గొడవ పెట్టించిన చిత్తే మంచి అనిపిస్తాను నాకైతే. అన్నగా ఏంది కథ? అరే చిర్రిగా నా మీద చేసినావారా? నన్ను చూస్తూనే గజ్జ గజ్జ అనుకుంటావు. నా మీద చేసినావా? అసలు ఎందుకు వేసినావురా? గడ్డి అంతా పోయావంటావు, ఆడ పెడితే మొత్తం దొంగతనం చేసుకుపోయి ఆడెత్తావు మళ్ళా. అరే చెర్రిగా ఆట ఆడుకుంటామని మీ దోసకాలు పిలిచిరా కూడా, దానికి అవన్నీ సృష్టించుతున్నావారా? దౌడ మీద చంపుతా నీ పోరు అనిపించిన కొడుతూ. చేయనంటే చేయనని చెప్పాలి, కథలు పడతావారా? చేసుకోబో. చేస్తారా బాయ్ చేస్తా. ఇటు కాకుండా ఎట్లా ఉరుకనుకో, బొక్కలు ఎరగొడతా. అయినా ఉండాలి, అర్థమవుతుందా? ఇటు కాకుండా ఎట్లా ఏడనుకో కీకీ చేసేస్తా. పూరం చేయమంటే చేనే చేయాలి. సండు పనపూరు టక్కడకి తీసుకుపోయి చేయాలి. గిట్ట టక్కడకి ఎత్తే ఎందుకు కాదు, 2 నిమిషాలు అయితే పని. కృష్ణ నచ్చింది కదా, సేమ్ అట్నే చేస్తా. టక్కడకి తీసుకపోతేగా ఆగు. ఇంతకు గడ్డి ఎత్తిగా గడ్డంతా ఇడికి ఇంకేంటి ఆ చెర్రిగాడే. ఆయన ఊరా అంటే ఆడ కూసుకోకుండా ఇడికి వచ్చి ఉండడం కూడా. అరే చెర్రిగా, అరే చెర్రిగా ఆడున్నాడా లేదా? ఇప్పుడు చూస్తా ఈ గడ్డి ఇడేసి. అలా అన్నీ ఉన్నాడు కదా, గడ్డి కూడా తీసింది. మరి ఏమవుతుంది, నేను వేసిన లేదో. ఇప్పుడైతే వేసినాగా, ఇప్పుడు తీసుకపోతే అర్థమవుతుంది ఇక.
అమ్మా రాదమ్మ, నువ్వేనా ఈ గడ్డంతా దొంగలిచ్చేది? పాపం మా తమ్ముడు కూడా మొత్తం పని చేసినా కుట్టాడు. నేను అనుకోని ఆయన కోపం నన్ను కొట్టడానికి వచ్చిండు. అంటే మొత్తం చేసేది నువ్వా రాదా? నీ పని ఏం దాగు, నేను అత్తున్నాగు రాదా? మా చూసిండ్రా విష్ణన్న నేను బారిపోవాలి. రాధమ్మ దొరికితే పొట్టు పొట్టు కొడతా. ఎందుకంటే నా జుట్టు అది మంచాన్ని గట్ట కదా గదానికి కోపం వస్తుంది. ఓ రాధమ్మ, రాధా నువ్వు అక్కడనే ఆగు, లేకపోతే నీ బొక్కలు ఇరగొడతా. ఇక్కడెందుకు నీ పక్కన ఆగుతా. నా పక్కన ఆగితే నీ మూత పనులు ఇరుగుతాయి. ఆగపోతే నువ్వు భయపడతావు తెలుసా? నేనా ఎందుకు భయపడతా? దానిలా 100 రూపాయలు దొరికినాయి, నీ అనుకోని వచ్చిన. మళ్ళా అయితే నేను తీసుకొని రాధమ్మని కొడతా. రాధమ్మ నాయేదా? రాధా పైసలు ఇవి 100 రూపాయలు ఇయ్యి. ఆశ దోశ అప్పడం వడ అప్పుడు ఇంకా గుర్తుందా నీకు? నన్ను కొడుతున్నా అని చెప్తున్నావా? నేను పోతున్నా. రాధా గింత తెలియదు. ఆగు రాధా. ఎందే రాదా? ఇప్పపోతే ఏం చేస్తావు? ఇది పక్కపోయినా అనుకో, పండకేసి గుద్దుకుంటా, చెట్టుకేసి గుద్దుకుంటా, ఏడవాడతాడో గుద్దుకుంటా. ఎందే రాదా? బండకాసి కొట్టుకుంటావా? చెట్టు కాసి గుద్దుకుంటావా? అదంతా నీకెందుకే బాధ? నేనున్నా కదా గుద్దానుకు, నేను వస్తున్నా. ఇక ఆగే అమ్మమ్మ. ఏమైందా? ఎందుకు ఆగాల? కొడుతాను భయపడవా? అమ్మమ్మ ఇక నువ్వు కొడితే నీ భయపడతాను అనుకుంటున్నావా? అమ్మమ్మ అదైతే కాదు కానీ నాకు వాసన వస్తుంది. నిజంగానే వాష్రూమ్ వస్తుందా లేకపోతే తిరగడానికి చేస్తున్నావా? నాకెందుకో డౌట్ వస్తుంది నీ మీద. అమ్మమ్మ ప్రామిస్ నిజానే వాసన వస్తుంది. రాధా కట్లు ఇప్పిన తర్వాత నువ్వు పారిపోయి పిల్లల దగ్గరికి పోయి సుండు పనులు చేసినావు అనుకో, నీ సంగతి వేరే ఉంటుంది. చెప్తాను నేను. నా ఇంటి మీద కొలని వచ్చిన అనుకో, నీ కళ్ళల్లో కార్పొడి పోసి ఎండకు వండ పెడతా. ఇంటినావా? అమ్మమ్మ నువ్వు ఈ తాడిప్పిన తర్వాత నేను ఎటువని ఇక్కడనే ఉంటా. సరే సరే రాధా, ఇప్పుడు నమ్మి ఇప్పుతున్నా. అమ్మమ్మ నువ్వు బొక్కలు ఇరగొడతావు, నీ మారిపోయినా ఫస్ట్ వస్తుంది పోయేస్తా. గట్లా మరి రాధా, ఆ భయం ఉంచుకో, పోయి రాపో. ఏమైందా గట్లా ఆగినావు? ఏమైంది మిరుగుట్లు వేసుకు ఇట్లా అని చూస్తున్నావు? అమ్మమ్మ ఇవరకు చేసింది యాక్టింగ్, ఇప్పుడు చేసింది నిజం. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? అమ్మమ్మని పోతున్నా ఆడు 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 ఆడు. గుడుక్కు మింగా ఇంకో పాట. అవు ఈ అక్క ఏమో పాటలు చదువుతుంది, పేగేలు కాదు. అక్క ఊక చదువుకోవద్దు. ఎందుకు రాదమ్మా? అక్క నువ్వు చదువుకున్నావు అనుకో, ఎక్కువ చదువుకున్నా పిల్లని చేసుకోవాలి పెళ్ళి నువ్వు. అమ్మో రాదమ్మా నీకు గింత తెలుసా? అమ్మో నేను చదువుకోను. చెప్పు ఏం మాట్లాడుకుందాం అని చెప్పు రాదా. అక్క 2 చెంచాలు తెచ్చుకుందాం. చెంచాలు తెచ్చుకొని ఏం చేస్తాం? అక్క చెంచాలు తెచ్చుకొని నోట్లో పెట్టుకొని చలిక మీదకి వెళ్ళి కొట్టుకొని వాళ్ళకి తలకాయ నొప్పి అవుతుందో అలా ఉడుకు. ఇది మస్తుంది ఆట, ఇదే ఆడదాం ఆట. రాధమ్మ కంటే నేనే పెద్దవాడిని, రాధమ్మ టప్ప టప్ప కొట్టచ్చు. రాధమ్మ తెచ్చుకుందాం. రాధమ్మ ఫస్ట్ నేనే కొడతా. అబ్బా లేదక్క ఫస్ట్ నేనే కొడతా. సరే నువ్వు కొట్టు. రాధమ్మ నీకు ముంగట పండ్లు లేవు కదా, ఫస్ట్ నేనే కొడతా అంతి. సరే అక్క ఫస్ట్ నువ్వే కొట్టు. సరే రాధమ్మ నేను కొడతా. రాధమ్మ గట్టెదాకింది కదా, గట్టెదాకింది. సారీ, ఇంకోసారి కొట్టగంతి. పిల్లాడు కొడతా ఇంకోసారి. ఇప్పుడు గట్టి కొడతా, ఇంకా గట్టి కొడతా మళ్ళీ. సరే రాధమ్మ ఇప్పుడు నువ్వే కొట్టు. అక్క నువ్వు పెద్దదాన్ని కానీ చిన్నదాన్ని కదా, నాకు కొట్టదా, నేను నిల్చొని కొడతా. సరే
నేను కొడితే నీకు తాకలే కదా తాకలే నేను కొడతా కదా కూసో. అమ్మ నా గుండు వలిగినట్టు నా గుండు కంటే ఎక్కువ రాధమ్మ గుండు వలగాలి ఇప్పుడు. ఒకసారి గట్టేది కదా, ఒకసారి మెల్లగా కొట్టాలి, ఏం బాధపడద్దండి. బా గట్టే తాకిందక్క. నేను మెలం కొడుతున్నాను నీకు తెలుసు కదా. ఈసారి అక్క పని అయింది, ఈసారి గట్టి కొడతా. రాధమ్మ గట్టి కొడుతుంది. అక్క నేను కొడతా నీకు అయ్యో దెబ్బ తాకింది. నాకెందుకు తాకుతుంది, ఇంకొకసారి కొట్టావా? సరే అక్క కొడతా. నువ్వు ఈసారి కొట్టు, నువ్వు దేంతో కొడుతున్నావు అని చెప్తావంతి. అమ్మ నువ్వు రాధమ్మ దీంతో కొడుతున్నావా? ఈ ముసలి ఇక్కడనే ఉన్నదా అమ్మా? ఇహి అని కాదు, నువ్వైతే ఇట్రావే రాదా. ఈ పొద్దుంతా తిరిగి వచ్చినావు, ఇప్పుడు పొద్దు ఊకింది. నువ్వు ఎట్లా పోతావో నేను చూస్తా. నువ్వు నడు ఇటు అయితేరా. నీ పనికి ఇట్లా చేయకపోతే అడుగు. నువ్వు ఇవ్వరిదాకా ఎక్కడికి వచ్చినావో ఏంటో నీ సంగతి ఏందో ఇప్పుడు నాకు చెప్పాలి. నడు. వచ్చిన కదా అన్న, నీ ముందటనే ఉన్నా కదా, ఇంకేం చెప్పాలి నీకు? ఇవ్వరిదాకా ఎటు పోయినావు, ఎక్కడికి పోయినావు, ఓల్తో పెట్టుకుని వచ్చినావు. ఇంటి ముందరికి వాళ్ళు నచ్చిననుకో నీ మాడెందుకని రాడగొడతా. ఏమనుకుంటున్నావు? ఎందుకు నవ్వుతున్నావే? ఎందుకు చెప్తున్నావు? ఎంత చెప్పినా కదా నేను నవ్వుతున్నా. ఎటు పెడుతున్నావు సేవలు? ఇంత కూడా బుద్ధి లేదు. ఎంత చెప్పినా బుద్ధి ఎత్తలేదు, నవ్వుకుంటున్నావు. నీ పని అవుతుంది. ఇక నీ సంగతి చెప్తాను నేను. నువ్వు చెప్తున్నా లేదా? నీకు ఎంతగా తిప్పకే నన్ను, నీ దగ్గర తిరగరాదు నాకు. కళ్ళు తిరుగుతాయి నాకు. తిప్పకే తిప్పకు ఆగు. తలకా తిరుగుతుంది, తలకా తిరుగుతుంది. రాధా రాధా నీ పని అయింది కదా, నీ పని అయింది కదా, నీ పని అయింది. అమ్మ ఏం తిప్పుతున్నవే మారాలా? అసలే సాధ కాకుంటుంది పానం. దింపుతున్నావు ఇలా. నీ సంగతి అవుతుంది. నువ్వు పొద్దుకి వండుకోవా? గప్పుడే చెప్తే పోయా నీ సంగతి. సత్తురా దీంతో తిరుగు నా వల్ల కాదు. అమ్మ దొరికినవే, ఇప్పుడు దొరికినవి. ఎట్టుకుతావు ఉరికి ఇక. అమ్మ నీ పని అయింది అయ్యాడు. ఇక నేను సాధించిన, నిన్ను దొరకబట్టినా. మరి చెప్తేనే మాత్రం నన్ను సూట్లు దింపుతున్నావు. వాడు కింద వాడు మీద వాడు ఏమన్నా వాడు. నువ్వు ఎంత చెప్పిన అవుతుంది. చెప్పు తినవు, చేతులు ఉండవు. పిల్లల దగ్గర పోవద్దు, లొల్లి పెట్టుకోవద్దని అట్లనే పోతావు. పో నీ పిల్ల పిచ్చిన కోస నీతో నాకు గోస అవుతుంది. రోజుకొక్కడు ఇంటి ముందర కత్తుడు లొల్లి పెట్టుకుంటుంది మారాలా అని. రాధా 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 నువ్వు ఏమన్నా అయిందేమి? ఏదేమైనా సరే, ఎంతమంది వచ్చినా సరే కన్నా మారాలకి ఏమైంది? రాధా 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 ఇంకా ఎత్తలేదు. ఏమన్నా అయిందేంది? నాకు భయం అనిపిస్తుంది. పిల్లకి ఏమన్నా అయితే ఎట్లుంటుంది? కోపంలో బెదిరించినా కానీ ఎట్లుంటుంది? అయిపోయి పోనీ ఎంత అడిగి చేసి దద్దరిల్లి కొట్టినవే నన్ను. నీ వల్ల నేను ఎంత భయపడ్డా. అమ్మ నీ పంచి ఆగు. ఎన్నిసార్లు నన్ను ఇంత గోత పెడతావు. ఏమన్నా గోత ఉంటే ఏం చెప్తావే? ఆగు నీకు పని కావాలి కదా. నిన్ను ఇయ్యాల తుక్కు కొడతావు. నన్ను తిప్పులు పెడుతున్నావే మనవరాల. నన్ను నిజంగా నువ్వు చెప్తుంటలే. ఇక దెబ్బకే ఏడిపిస్తున్నావు. నన్ను ఎట్లా వస్తా చేస్తున్నావు. నువ్వు ఇంట్లో మనిషిని ఆశిస్తలేవు, ఏం చేస్తుంటలేవు. ఇక ఇంటి ముందుకు అందరూ వచ్చినా ఎంతకనే తీస్తారు నిన్ను ఏమట్టిగా. నువ్వు ఎంత తిప్పులు పెడతావు. భయం లేదా? ఎన్నిసార్లు చెప్పాలి అంటావా? ఇంకోసారి తిప్పులు పెడతావా? గోస పెడతావా? ఇంకోసారి గోస పెడతావా? నీకు ఇప్పుడు కొడుతున్నాను, నువ్వు నడిపిస్తున్నావానే? నీ కొట్టే చేతులు అత్తలేవు నాకు. నువ్వు ఎంత చెప్పినా కంటే ఈ కంచె తీట పనులు చేయకపోతే మంచిగుండు. వాళ్ళు ఒళ్ళు పెట్టుకోకు, ఓళ్ళలో పోకు, సరేనా? మంచి దెబ్బలు తినకు. నిన్ను కొట్టాలనిపిస్తే నడిపియపడుతుంది. రాదా నేనైతే పోతున్నా. నీ మొంగ కూడా తెల్లగా అయితే వస్తా, అందంగా అవుతా. వచ్చి కడుకుందిరా. నువ్వు చెప్తీను మస్తు అందంగా అవుతా. ఇంకా చూడు
తెల్లగా అయితే సబ్బు పెట్టుకుంటా నేను చూడు. ఇంకా నువ్వు తెల్లగైతే తెల్లగా నాకెందుకు చెప్తున్నావే? మాటలైతే కోటలు కడతావు, నీ మాటలకైంది సిలక వాదికంటే వలుకుతావు. వస్తే తెల్లగా అవుతున్నా, నేనైతే సబ్బు రాసుకుంటున్నా. ఇక రాదమ్మ నల్లగా వస్తుంది, నేనైతే చెప్తున్నా. నువ్వు నాకన్నా తెల్ల ఉంటావు అని నీ సంగతి చెప్తావు. అమ్మమ్మ సబ్బు పెట్టి ఇప్పుడు ముఖం కడుకోవే, తెల్ల పడుకుంటావు. నిజమే, నీ తెల్లగానే అవుతావు. ఇంకా కడుకుంటే ఇంకెంత తెల్లగా అవుతావు చూడు. రాధా, లీలావి, రాధా ఏం చేసినావే? ఓ రాధా, పోలికి బల్బు బాగా వచ్చింది. రాధియా ఎలా పెట్టావు నువ్వు? నీకు సుండి పిల్లగారం బాగా అవుతుంది, సుండి లెక్కలు బాగా చేస్తున్నావు. ఏదో పోని పాపాలను తప్పలేకుంటే బాగా నాకు చెప్తున్నావు. నీ ప్రయత్నం నేను రాని, నీ సంగతి చెప్తా. కళ్ళు మంట పడుతున్నాయి రాధా, కళ్ళు మంట పడుతుంది. దింతే ఉంచి ఇప్పుడు ఊరికి ఎట్లా పోతావే? ఇప్పుడు కర్ర బొగ్గుంటా ఉంచి వస్తాయి రాధా, నీ పని అయింది. ఇక ఆగుయా, ఇక నీ పని అయింది. సుగుణమ్మ లేచెప్తుంది వస్తాయి రాధా, ఆగు వస్తాయి రాధా, ఆగు. ఎక్కడ కురికినా ఏడు కత్తావు నేను చూస్తా. నువ్వు ఇంటికి వస్తావు కదా, నువ్వు ఇంటికి వచ్చిన వల్ల నీ సంగతి చెప్తా. పోయిగా నీ బొక్కలా నిలబడతా పో. బాబాయ్ నువ్వు బింగో తింటున్నావు కదా, నాకు ఒకటి ఇయ్యి తింటా. అయిపోయి నీకెందుకు ఇయ్య, నేను నాకే సరిపోవాలి. బాబాయ్ బింగో ప్యాకెట్ ఇయ్యమంటే ఇస్తలేవు కదా, నీ సంగతి చెప్తాగు. ఒక్క అడిగా ఇంత అందంగా నా అంత అందక్కడ ఇవ్వలేడపుట అనిపిస్తుంది. ఇంత అందంగా తింటున్నావు. ఇప్పుడు ఏంట్రా బాబా, మస్తుంటది. కూడా మంచిగా ఉందిరా పోయి పాడపోయి. ఇది ఘోరం ఇంకా అబ్బా. ఇది ఏంటబ్బా ఇది? అయిపోయి బొగ్గు రాధా, నువ్వేనా? నీ పిసరాకూడదు. దగ్గర అయితే సిర్స్ ప్యాకెట్ చేసిన గీడ అక్కలు ఆడుకుంటుంటే నింగుతో పోతా. రాధా జల్ది చెప్పు. అక్క ఆ చైర్లన్నీ మనం లైన్గా పెడదాం. లైన్లో పెడితే ఏం జరుగుతాయి? ఏం జరగదు. అక్క ఆ చైర్లన్నీ లైన్గా పెట్టి రెడీ అన్నప్పుడు ఆ చైర్లు పక్కకి తీసి అలా కూర్చుంటారు. ఆ చైర్లు పక్కకి తీసి కింద కూర్చుంటప్పుడు డామర్ పడుతుంది. మంచి జోక్ అది అనిపిస్తుంది అప్పుడు. అబ్బా సూపర్ రాదా, హైలైట్ చెప్తున్నావు. అక్క నీకు ఎప్పుడు అయిపోయింది కదా, గాకాకి చెప్తే ఇప్పుడు నువ్వు. అబ్బా రాధమ్మ సూపర్ ఉంది. రాధమ్మ ఈ ఐడియా ఇవ్వలిగే. రాధమ్మ సూపర్ ఉంది. రాధమ్మ సూపర్ ఉంది ఐడియా, ఇప్పుడే వేద్దాం. అయిపోయి అక్కలు ఆట మంచిగా ఉందా? అమ్మ రాధమ్మ మాకు ఈ ఐడియా చెప్పి మమ్మల్ని కింద పడగొట్టి పోయాడా? రాధమ్మ దానికి ఫ్రెండ్స్
బబ్లిక్ ఒకటి అని ఆట ఆడుతురు కదా నింగుతా ఆడతా పీ మంచిగా అన్నలు నింగుతా ఆడతా ఏం రాదా అది ఆడలాడే ఆట కాదు మొగల్లాడే ఆట అరే రాంగా మస్తు చెప్పినావురా సూపర్ ఆట ఇది మన మొగలాట అనుకున్నది ఇగో ఈ మొగలాట గజ్జు గజ్జు ఉంటుంది మొగలాట కన్నా ఆడలాటనే ఇంకా మస్తు ఉంటుంది సూపర్ ఉంటుంది గజ్జు గజ్జు అని అసంటప్పుడు నువ్వు మా కాడికి ఎందుకు వచ్చినావు మస్తు దూరం నుంచి వస్తే అన్నలు ఆడిపిస్తారు అంటే పోపా అంటుండ్రా బాధపడకు చెల్లమ్మ ఆడిపించుకున్నాం అంతే కానీ ఇది మొగల్లాడే ఆట కదా పొడుగుండాలి నువ్వు పొట్టిగున్నావు కదా నన్ను ఆడిపించుకోమంటే ఇవన్నీ మాట్లాడుకుంటారా మీరు మీరు మీ సంగతి చెప్తారు సంగతి చెప్తాగుర్రా ఏం చెప్తావు కానీ మీ చెప్పులు ఆట ఆడుకుంటారు కదా మీ చెప్పుకి మూలలు పెడతా దమ్మున్నోళ్ళు అయితేనే వెనుకూరికి రారా అయిందారా మంచిగా అయిందా ఇప్పుడు మంచిగా సంతోషంగా ఉన్నారా నాతో పెట్టుకుంటే గిట్నే ఉంటది దగ్గముళ్ళు ఎక్కడిది నీకు అక్క నేను సుండి పిల్లని కదా ఇంటికాడ అన్ని ముళ్ళు అన్ని జమ చేసుకొని జబ్బులు పెట్టుకొని వస్తా అయినా నా ముడులతో ఏం చేస్తావు నువ్వు ఈ ముళ్ళు కాలు గుచ్చిపిస్తా రాదా నువ్వు సూపర్ అబ్బా అట్లా గుచ్చితే సంబరం అవును రాదా మంచిగా ఉంటది చంద్రవారే లంబు అబ్బా ముళ్ళకొచ్చింది అబ్బా ముళ్ళకొచ్చింది 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 అబ్బా ముళ్ళకొచ్చింది ముళ్ళకొచ్చింది అబ్బా అయ్ వరగా గుచ్చింది ముళ్ళు పాడుగాను ఏమైంది రాదా ఎందుకు కొడుతురా అంటే కుసా చెప్తా అంటివి ఏం జరిగింది చెప్పుర్రి అక్కలు చెప్తున్నా అయినర్రీ అమ్మమ్మ చెప్తున్నా నీకు అబ్బా ఏమైంది రాదా నన్ను కొడుతున్నావు రాదా ఎందుకు కొడుతున్నావే అబ్బా ఇప్పుడు ఆడ కొట్టురా అబ్బా 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 ఎవరు జుట్టు అబ్బా అబ్బా వీళ్ళకి ఏమైంది ఈ పంత పుట్టు పుట్టు వేసిర్రే అయ్యా అని వచ్చినే ఏం కూరగాయలు అయ్యా అదమ్మా నువ్వు మొన్న సున్ను పండును నేర్పియలేదా అదే నీ మీద వేసిన సున్ను పని నీకు నేర్పించిన అని నా విన్నట్టున్నావు నువ్వు అదో ఈ మదక్కింది గట్లేస్తుంది మనం నేర్పించడానికి వస్తే మనకన్నా ముందే ఏడుతుంది మదక్క రాదమ్మ ఇదేదో భలే ఉంది ఇంకా ఎక్కువ ఏడిపిద్దాం మనం ఏమన్నా తక్కువ నమ్మరాదమ్మా ఏం జరిగింది మనకు ఆకలి అయితే మమ్మీ పెడుతుంది కదా అన్నం సీమలకు ఆకలి అయితే చక్కెర తీసుకొని గొంత పోతే నన్ను కుట్టింది సీమ అక్క శివులకు చక్కెర పెడితే తిని ఇక కుట్టాయా అలా చేతి పెట్టినావు కావచ్చు నువ్వు అందుకే కుట్టినాయి కావచ్చు నిన్ను అవునుగా నేను నీకు ఎట్లా చీమలు కుట్టినాయి తొలమైన అయ్యో ఇట్లా కుట్టినాయి పండు ఒక ఆట ఆడుకుందాం ఏమంటే అక్క చెప్పు తొందర చెప్పు
అక్క నేను చెప్తా ఆట. కరెక్ట్ రాధమ్మ, నువ్వే చెప్పు. కరెక్ట్ చెప్తుంది రాధమ్మ. అక్క నువ్వు కళ్ళు మూసుకో. మేము అవులో ఒక్కరు మా ఇద్దరు ఇట్లా చెంప మీద కొడతాం. కనిపెట్టినాం అనుకో వాళ్ళు కొట్టురా, నీకో చాక్లెట్ కొని. అబ్బో నాకు చాక్లెట్ కొనిస్తారా? తొందర ఆడే పట్టురి కొట్టురి. అక్క కళ్ళు మూసుకుంది. వాళ్ళు కొట్లి ఇలా చెప్పు. నువ్వే కొట్టినావు రాదమ్మ. నీ కాదక్క ఎక్కడ కొట్టింది. ఓడిపోయినావు. మళ్ళీ ఒక్కసారి కొట్టుర్రి. నువ్వే కొట్టినావు రాదమ్మ. అక్క నేను కాదు ఈ అక్క కొట్టింది. ఇది మూడోసారి ముత్యం కరెక్ట్ గానే పెడతా. నువ్వు కొట్టుర్రి చూద్దాం. మా డాడీ ఎప్పుడు పైసలు ఏమన్నా ఇయ్యాడు. నువ్వు చెప్పే మాటనా? మీరు కళ్ళు మూసుకోవాలి. ఓలో ఒక్కళ్ళు వచ్చి నీ చెంప మీద కొడతారు. ఎవరు కొట్టారో చెప్పాలి. అక్క వాళ్ళకి అక్క ఈ అక్క కొద్ది ఉన్నది, ఇంకోళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇగో అక్క కొడితే మన చెంప మీద తొందరగా కనిపెట్టడం అయిపోద్ది. ఇద్దరు కళ్ళు మూసుకోరి. అబ్బాయి ఓళ్ళు కొట్టుర్రి. ఇప్పుడు కనిపెట్టు. ఎవరు కొట్టి రేపు చెప్పు. ఇంకోళ్ళు కొడితే నువ్వే కొడతావు. కాదు బయట వచ్చి నిన్ను కొట్టి వేయరు. కాదక్క నువ్వే కొట్టు. నేను కొట్టలే, బయట వచ్చి కొట్టి వేయరు. బిందు ఈసారి మళ్ళా కాళ్ళు మూసుకుంటాం. ఓళ్ళు కొట్టి తిర్రో చెప్తాం మళ్ళా, సరేనా? అబ్బా ఇప్పుడు ఎవరు కొట్టి రేపు చెప్తా. బయట వచ్చి కొట్టిర్రు. కాదు నేనే కొట్టినా. అక్క మూడోసారి ముత్యం. ఈసారి ఖచ్చితంగా పెడతాం. కళ్ళు మూసుకుంటున్నాం కొట్టిగా. మూసుకోరు. అలాగే అక్క ఇక మనం బిందకని కొట్టడానికి వస్తే బిందకని మనం చెంపలు వాళ్ళ కొట్టింది. సీజన్ అక్క ఏదో ఒక ఆట ఆడుతున్నామా? పొద్దు నుంచి చూస్తూనే కూర్చున్నా. ఏమంటారు చెప్పుర్రు మీరే. సీజన్ మేము ఒక ఆట చెప్తాం. ఆ ఆటలా గెలితే నువ్వు ఫస్ట్ చాక్లెట్ కొనిస్తాం నీకు. ఫస్ట్ చాక్లెటా? చెప్పరు ఏమంటాడు అని చెప్పుర్రి. ఇంకో అక్క నేను ఒక ఆట చెప్తా. అలా నువ్వు గెలిచినావు అనుకో 5 స్టార్ చాక్లెట్. ఇంకో నీ జుట్టు ఇగ్గుతావు. ఇగో అమ్మ సుర్రు అంటుంది అని అనద్దు. ఇంకో సప్పరాకుంటే గెలిచినట్టు నువ్వు 5 స్టార్ చాక్లెట్. అనగానే 3 సార్లు ఛాన్స్ మరి. ఏమైనా కన్నొచ్చింది అన్నెత్తి నయ్యలే చెప్తావా? నేనేం చెప్పినా? మీ డాడీ అయినప్పుడు ఏం చెప్పినా? అందరి జిల్లాకైతే చేయొచ్చన్నా చుట్టు పనులు. నీ పొద్దు కాల్సి ఎంతమంది వస్తారు? 10 కాలితే అందరం తీసుకొచ్చి చుట్టు పనులు చెప్తావా? అరే మామ, మనం ఎంతమంది దోస్తులం రా, మనల్ని ఎవ్వరు విడదీయలేరు. నిజమేరా మామ, మనం ఎంత మంచి దోస్తులం, మనల్ని ఎవ్వరు విడదీయలేరు. కానీ భూమి నుంచి కొడితే మనం విడదీయరు. అగో గా లెక్కున్న రాదమ్మ గిటత్తురేంది? ఈ అక్కని రాధమ్మతో తిరగద్దంటే కదా మళ్ళీ తిరుగుతుంది. అరే వీళ్ళు అత్తురు అంటే మనల్ని పులిపెట్టి విడదీస్తారనుకుంటా. ఇగో మనం వాళ్ళు ఏం చేసినా కానీ మనం విడిపోవద్దు. మనం మంచి దోస్తులం కదా. హాయ్ దోస్తులు, ఏం చేస్తున్నారు మీరు ఇద్దరు ఇక్కడ? ఏ రాధా, నువ్వు మీ దోస్తు పడతలేం, నువ్వు దోస్తు బిస్తానకు. ఏమైంది అట్లా అంటున్నావు అన్న? ఇంకో నేను నీ దోస్తుని కాదా? నువ్వు మా దోస్తు కాదు, నీకు నాకు ఏం సంబంధం లేదు. ఏ పాపం గట్లా ఎందుకంటున్నావు? సుండు పనులు అప్పుడు వేసుకండి రాధమ్మ, ఇప్పుడు ఎత్తలేదు. ఇప్పుడు మారిపోయింది, మంచిది అయింది. మన దోస్తే రాధమ్మ. అక్క నువ్వు ఎంత చెప్పినా కానీ రాధమ్మ మా దోస్తు కాదు. అలాగే అక్క నాకు బాగా తెలియలేదు. ఇగో ఈ అన్నకే బాగా తెలివి ఉంది, రావణకే. ఏ రాధ, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు. ఆ రాంగానికంటే అజయానికే ఎక్కువ తెలివి ఉంది రాధమ్మ. ఏం చెప్తున్నావు అక్క? ఆయనకంటే నాకే ఎక్కువ తెలివి ఉన్నది. ఆయన ఏం పని చెప్తే ఆడు ఆ పని చేస్తాడు. కాదు, నాకైతే ఎక్కువ ఏంద్ర రంగ, నాకే ఎక్కువ తెలివి ఉంది. నాకే ఎక్కువ తెలివి ఉన్నది. నాకు ఎక్కువ తెలివి ఏంద్రా?
రాధా మనం చేసే సుండి పనులకు వాళ్ళు ఓడిపోయి ఇల్లు పెట్టుకోవాలి. అక్క మనం అయితే ఇలా సంగతి చూసిన వాళ్ళ పని చూద్దాం. ఫైన్. అమ్మ తోడే రాధమ్మ వాళ్ళకి గిట్లా అత్తురేంది. మా అమ్మనేమో వాళ్ళ సోపతి పట్టద్దు అన్నది. ఎట్లా అలా అచ్చుడితోనే వాళ్ళని పంపించాలి. హాయ్ అక్క, ఏమైంది గింత డల్లు కూర్చుండు? ఇవరిదాకా మంచిగానే ఉన్నా, మీరు వచ్చారు కదా ఏదో ఒకటి చేసి పోతారు. అయ్యో మేమేం చేస్తాను, నువ్వు గట్లా అంటున్నావేంది? మీ ఫ్రెండ్లం కదా మేము. రాధమ్మ నిన్ను నమ్మిన కంటే కుక్కతో కనిపించుకున్నాయ్యం. అయితే పో అక్క, పో కుక్కతోటి కల్పించుకోపో. ఏదో అట్లా అంటాం, రియల్గా కల్పించుకుంటామా? సరే సరే, మేము వచ్చిన పని అయిపోయింది, పోతున్నాం. మీరు వచ్చిన పని అయిపోయిందా? అంతగానే మీరు ఏం చేసిరా అని? మేము ఏం చేసినాం ఇప్పుడు మేము పైన అర్థమవుతుంది. సరే బాయ్, మేము పోతున్నాం. వీళ్ళేందుకు ఇట్లా పోతారు? నేను కూడా ఏ రాధా, ఇక్కడ ఏం చేసారు? నాకు లేవత్తలేదు. మేము పేకి వచ్చినాం. బాయ్, మేము పోతున్నాం. ఏందక్కాగి ఒడ్ల పంట తెంపుతున్నావు నన్ని? ఇక్కడ అంజలి అలా పొలానికి నీళ్ళు పట్ట వచ్చింది. ఏడిపిద్దాం. గిన్నె ఉంది కదా చెట్టు కింద. వీళ్ళిద్దరు మా పొలం కాడికి ఏంది మీ పొలం దగ్గర కావద్దా? ఇదేమైనా ఆట ఆడుకునే ప్లేస్ ఇది? ఇడికి వచ్చిర్రు? మస్తు చెప్పినావు అంజలి, ఆట ఆడుకుంటేది కాసినాం. అయ్యో అక్క, నువ్వు ఒకదాని ఉన్నావని సోబతి కత్తి అట్నే ఎలా కొడతావు? పక్క పోదాం. పోకురి పోకురి, అందరం కలిసి మంచి జోక్ ఆడుకుంటాం. అలాగే రాధా సుండుతనం చేస్తుందిగా, మళ్ళీ ఎంబడ పెట్టుకొని ఎందుకు వచ్చినావు? ఎంత సుండు పని చేసినా మన దోస్తే కదా అక్క. నీ సుండి పని మానేసిన. అక్క అక్క, మీ పొలం మొత్తం తిండి నాశనం అయిపోతుంది అక్కడ. అవునా? వీళ్ళతోడు ముచ్చట పెట్టిన పొలం అంతా నాశనం చేసుకున్నా. మన పని సక్సెస్ అయిపోయింది. కొంచెం ఇంటికి పోయి అబ్బా, అప్పటి నుండి దయాలో ఉన్న సౌండ్ ఇలా ఆడుతుంది. అప్పటి నుండి ఏదేదో అయితే అని మొత్తం సౌండ్. దయ్యాలు దయ్యాలు